రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ 2 సినిమా నిర్మాణ సమయంలోనే ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకుంది. సినిమాలో ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక ప్రధాన పాత్రలో నటించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగానే జైలర్ 2 మూవీలో టాలీవుడ్ మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం నటించే ఛాన్స్ ఉందని మూవీ వర్గాల కథనం. సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్ర కోసం నాగ్ పేరు పరిశీలన ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం చర్చలు నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే నాగ్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ కూలీలో నాగ్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జైలర్ చిత్రం రజనీకాంత్ కెరీర్లో 600 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. జైలర్ మూవీలో అతిథి పాత్రలో అలరించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్లు జైలర్ 2లో కూడా కొనసాగుతూ ఉన్నారు. జైలర్ 2లో కొత్తగా బాలయ్యతో పాటు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, తమిళ స్టార్ ఎస్.జె. సూర్య నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున కూడా తోడైన పక్షంలో జైలర్ 2 బాక్సాఫీస్ చేక తప్పదు అంటూ ఉన్నారు అభిమానులు. కూలీ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 మూవీ చేయబోతూ ఉన్నాడు రజనీకాంత్. ఇందులో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతూ ఉన్నాడు. జైలర్ 2 మూవీలో విలన్ గా అక్కినేని నాగార్జున అనుకుంటూ ఉన్నారు. జైలర్ 2 మూవీలో విలన్ గా చేయడానికి ఒప్పుకుంటే 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా చిత్ర యూనిట్ అంగీకరిస్తూ ఉన్నట్టు సమాచారం. 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఆ తర్వాత విలన్ గా కోలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేందుకు అక్కినేని నాగార్జున ఆసక్తి చూపిస్తూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జైలర్ 2 మూవీలో విలన్ గా నటించేందుకు అంగీకరిస్తే నాగ్ ఇన్సైడ్ గా కోలీవుడ్ కి మకం మార్చినట్లే అవుతోంది. ఇక రజనీకాంత్ కి జైలర్ మూవీ చాలా ప్రత్యేకమని చెప్పాలి. రజనీ అయిపోయింది, ఇక ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి గట్టి కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్. ఇప్పుడు 7-10 వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా జైలర్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.